నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత. పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. జమ్మికుంట మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా చొప్పదండి, హుస్నాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ మేరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కు చెందిన 4 కౌన్సిలర్లు హాజరు కాగా మంత్రితో కలిసి మొత్తం 21 మంది సభ్యులు హాజరయ్యారు. ముందుగా కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి పేరును ఒకరు ప్రపోజ్ చేయగా మిగతా సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా దండి లక్ష్మి ఎన్నికైనట్లు ఆర్డీఓ రామ్మూర్తి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 7వ వార్డు కౌన్సిలర్ చిత్తార్ది పద్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలు అందించారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ 4 జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం. ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జూనియర్ కాలేజీలో మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల అధికారుల సమక్షంలో 14 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి సరిత మున్సిపల్ చైర్పర్సన్ గా, 14వ వార్డు కౌన్సిలర్ పెరుమల్ల మానస వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎక్స్ అఫీషియో ఓటర్ గా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపొందిన కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా చొప్పదండి మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ వడ్లూరి సరిత మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల సహకారంలో మున్సిపల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ సోదరిమణి శ్రీమతి వడ్లూరి సరిత గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల్ల మానస గారికి మరియు కౌన్సిలర్లందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చొప్పదండి మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా వీరందరి సహకారంతో, అదేవిధంగా
పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ చొప్పదండి పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి చొప్పదండి పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని చైర్పర్సన్ కానీ, వైస్ చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్ అందరూ కూడా వారి యొక్క అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే సత్యమన్న గారికి, పార్టీ అధ్యక్షులందరికీ, నా తోటి కౌన్సిలర్స్కి, నన్ను గెలిపించిన మొదటి వార్డు సభ్యులకి, నాతో పాటు ప్రతి క్షణం వెన్నంటున్న నా ఫ్యామిలీకి, మీడియా మిత్రులకి అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నేను చొప్పదండి మున్సిపాలిటీకి చైర్మన్గా మీ మద్దతు ద్వారానే నేను గెలవబడ్డాను. నా గెలుపు అనేది నా ఒక్కదాని గెలుపు కాదు, ఇది ప్రజలందరి గెలుపు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి, వైస్ చైర్పర్సన్ గా జీనత్ పర్వీన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి చెప్పారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించారు. ప్రత్యేక బస్సులో ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌన్సిలర్లతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ముందుగా ఎన్నికల అధికారి మదన్ మోహర్ 50 మంది కౌన్సిలర్తో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ నుంచి 43వ వార్డు కౌన్సిలర్ సమిండ్ల వాణిని 18వ వార్డు కౌన్సిలర్ కూతురు శేఖర్ ప్రతిపాదించగా 27వ వార్డు కౌన్సిలర్ జంబర్తి గంగలక్ష్మి బలపరిచారు. బీజేపీ నుండి 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణని, 45 వార్డు కౌన్సిలర్ గట్టెపల్లి మానస ప్రతిపాదించగా 5వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్ బలపరిచారు. అయితే వాణికి మద్దతుగా 39 మంది ఓటు వేయగా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థికి బీజేపీకి చెందిన అరుణతో పాటు 5గురు మాత్రమే ఓటేశారు. ఎంఐఎంకు చెందిన 2, బీజేపీ రెబల్స్ 3, ఇండిపెండెంట్స్ 14 మంది కాంగ్రెస్ కు ఓటు వేయగా బీఆర్ఎస్ కు చెందిన 4 కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 1 ఎవరికి ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నుండి 35వ వార్డు కౌన్సిలర్ జీతన్ పర్వీన్ ను 20 వార్డు కౌన్సిలర్ రాజేష్ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ ఖాజా కమాలుద్దీన్ బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వైస్ చైర్పర్సన్ గా పర్వీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏదైనా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నప్పుడు అభినందనతో పాటు విమర్శలు కూడా వస్తాయి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో తాను కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. చైర్పర్సన్ సమిండ్ల వాణి నేతృత్వంలో మున్సిపల్ అధికారులు, ఆ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇతర పార్టీల నాయకుల తరహాలో తాను ఇష్టారీతిన మాట్లాడబోనని, ఏదైనా చేతుల్లో చూపిస్తామన్నారు. గత ఎన్నికలకు ముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తెస్తే అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఈసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమిండ్ల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 27 మంది కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ మొత్తం 28 మంది సభ్యుల ఆమోదంతో చైర్పర్సన్ 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళచక్రపాణి, వైస్ చైర్మన్ గా 34వ వార్డు కౌన్సిలర్ దార్ల సందీప్ ఎన్నికయ్యారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన జిందం కళ, దార్ల సందీప్ తో ఆర్డీఓ వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జెడ్పీసీఓ నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 38 మంది కార్పొరేటర్లతో పాటు 2 బీఆర్ఎస్, 4 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారు. 2 రోజుల నుంచి హైదరాబాద్ క్యాంపులో ఉన్న 47 మంది నేరుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు ద్వారా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ నరేందర్ నూతన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈఓ నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తో పాటు కార్పొరేటర్లు, అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల్ని అభినందించారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మున్సిపల్ కార్యాలయంలో గెలుపొందిన కౌన్సిలర్లతో ఆర్డీఓ గంగయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మెజార్టీ ప్రకారం 21వ వార్డు కౌన్సిలర్ నూగిళ్ల మల్లయ్యను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా 36వ వార్డు కౌన్సిలర్
ముస్కాన్ నాజ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావు కౌన్సిలర్ల సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు తెరపడింది. చివరి నిమిషంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులు, 3 ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అందరికీ షాక్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ములుగు ప్రశాంత్ కుమార్ చైర్మన్ గా, బీఆర్ఎస్ అభ్యర్థి ముంతాజ్ అలీ ఏడి మొహమ్మద్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 30 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 12 వార్డులు, 10 కాంగ్రెస్, 4 బీజేపీ, 3 ఇండిపెండెంట్లు, 1 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో 3 రోజుల నుండి అనూహ్య పరిమాణాల మధ్య కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు క్యాంపులు నిర్వహించారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు మున్సిపల్ కార్యాలయానికి రాగా 10 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సైతం హాజరయ్యారు. బీజేపీ పార్టీకి చెందిన 4 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థి ఎన్నికకు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లతో హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ములుగు ప్రశాంత్ కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగడంతో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్పర్సన్ గా రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గా గూడూరి అంజలి ఎన్నికయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రణవ్ తో కలిసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గెలిచిన సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ప్రణవ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు తెలిపారు. ఇకపై హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని జోస్యం చెప్పారు. రేవంత్ అన్న ప్రజాపాలనలో ప్రజలకు ఎంతో బలమైన ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకు ఉదాహరణగా సిటీలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రంలోనే దాదాపు 80% కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇక్కడ మా సోదరుడు ప్రణయ్ కుమార్ చెప్పినట్టు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు మా సోదరుడు ప్రణయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఒక గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ ఒక చరిత్ర. మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేయడం జరిగింది. ముఖ్యంగా మరి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,
ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈ మున్సిపాలిటీకి ఇంత హోరెక్కిచ్చి ఇంత ఉత్సాహం కలిగించి మాకు ముఖ్యమంత్రి గారు మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాకు ఇన్ఛార్జ్గా మా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే యువ నాయకుడు డైనమిక్ టైగర్ మా నవీన్ అన్నగారు ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చుడుతోని మరింత ఉత్సాహం పెరిగి మరి ఈరోజు ఘన విజయాన్ని మేము హుజురాబాద్ గడ్డపైన మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్మన్ గా బొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంథని మున్సిపల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన చైర్మన్ బొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రబాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్తో పాటు ఇండిపెండెంట్లు తమ వైపు లాక్కునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఉదయం 10:30 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సిన కౌన్సిలర్లు 12 గంటలైనా రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రమేష్, ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ మేరకు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుండే షెడ్యూల్ ప్రకారము. కానీ ఇప్పటి వరకు కూడా మనకు టైం 12:30 నుండి 1:30 వరకు వేచి చూడడం జరిగింది. ఎవరు కూడా హాజరు కాలేదు, అంటే కోరం లేదు కాబట్టి ఎవరు హాజరు కాలేదు కాబట్టి రేపటికి మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నేరుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి కలిసిరాగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సభను బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. నేడు జరిగిన పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో కాపులకు ఆది శ్రీనివాస్ పెద్దపీట వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వేములవాడ ఆర్డీఓ ఎన్నికల అధికారి రాధాబాయి నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి పుల్కం రాజు, బీజేపీ నుండి మైలారం శ్రీనివాస్ ను సంబంధిత పార్టీల కౌన్సిలర్లు ప్రతిపాదన చేసి బలపర్చారు. వైస్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ నుండి నరాల శేఖర్, బీజేపీ నుండి కుమ్మరి శంకర్ ను ప్రతిపాదించి బలపర్చారు. బీఆర్ఎస్ పార్టీకి సరిపడా సభ్యులు లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను బలపరచలేకపోయారు. పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ఇరువురికి 17 ఓట్లు రాగా బీజేపీ నుండి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు 8 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చైర్మన్ గా పుల్కం రాజు, వైస్ చైర్మన్ గా నరాల శేఖర్ ఎన్నికైనట్లు ప్రకటించి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.
వేములవాడ పురపాలక సంఘంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు వేములవాడ ఆర్డీఓ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎన్నికల అధికారి చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజ్యాంగపరంగా నిర్వహించాల్సిన ఎన్నికను అపహాస్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నారాల శేఖర్ కౌన్సిలర్ను అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఎన్నిక జరుగుతుండగా ఇలా మాట్లాడడం సరికాదని, ఆమె మైక్ను ఆఫ్ చేయాల్సిందిగా ఆర్డీఓ రాధాబాయి సంబంధిత అధికారులు ఆదేశించారు. దీంతో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వాసాల లావణ్య, వెంగళ అనిత ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో రసవత్తమైన ఘటన చోటు చేసుకుంది. క్యాంపు నుండి టూరిస్టు బస్సులో వస్తున్న బీజేపీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే కాంగ్రెస్ నాయకులు అలర్ట్ అయి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్ సమాచారం అందించారు. ఆయన బీజేపీ వారి వద్ద నుండి బీఫామ్లు తీసుకుని ఎన్నికల అధికారులకు అందజేశారు. తాము స్వచ్ఛందంగా సంబంధిత పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందజేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించి ఈరోజు వివరాలు జరుగుతూ ఉన్నాయి. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ క్యాంప్ల సర్వీసులు వస్తూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ బండి అనుకొని ఆ విప్ ఫామ్స్ మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అందరూ వస్తే గిట్ట నిజాయితీగా పనిచేసే ఆలోచన బీజేపీది. ప్రజాస్వామ్యంలో ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును గౌరవించే బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. అయినా వెంటనే వారు రాగానే ఆ విప్ ఫామ్స్ అని కూడా బీ ఫామ్స్ కూడా వాళ్ళకి అందజేసినాం. అంటే మా నిజాయితీ గురించి చెప్తా ఉన్నాం. మేము ఒకవేళ అప్పచెప్పకుండా ఎలక్షన్ వాయిదా పడేది. వాయిదా పడకుండా కానీ రాజకీయాలలో కొద్దిగా నీతివంతమైన పాత్ర పోషించే పాత్ర బీజేపీది. మరి వాళ్ళు కూడా అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఏ రకంగా అప్పచెప్పారు కూడా అర్థం అవుతలేదు. సరే, ఏదన్నా కానీ మేము నిజాయితీగా అప్పచెప్పినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో వేములవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. గత పాలకుల వైఫల్యాలతో వెనుకబడ్డ పట్టణాన్ని తాము అభివృద్ధి చేసి చూపించామన్నారు. వేములవాడ ప్రజలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించారని కొనియాడారు. వేములవాడ పట్టణంలో గతంలో ఒకటి ఉన్న కౌన్సిలర్ను ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే విధంగా వేములవాడ మున్సిపల్ గౌరవ ఓటర్ మాషేర్లు, గౌరవ ప్రజలు గత 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోగ్రెస్ సంబంధించిన అంశం కానీ, పాత ప్రభుత్వం 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పైన జరిగినటువంటి సమీక్ష ఎన్నికల్లో నేను చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో పడవటువంటి పనులు పట్టాలెక్కించాం. గత 10 ఏళ్లలో గాలికి వదిలేసినటువంటి పనులన్నీ మీకు గాడిలో పెట్టాం. ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. 2 ఏళ్లలో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు, ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలకు అని చెప్పడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలు, విజ్ఞులు, వేములవాడ పట్టణ గౌరవ ఓటర్ మాషేలందరూ కూడా మా ప్రచారంలో మేము పెట్టినటువంటి చర్చ పైన ఆలోచించి ఎమరా చేసి ఈరోజు
వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం చైర్మన్ పదవి బీసీ జనరల్ గా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దీంతో చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికి దక్కుతుందన్న ప్రచారంలో ఉండగా ప్రస్తుతం చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా ఆ సామాజిక వర్గానికి దక్కాయి. అయితే ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా కౌన్సిలర్గా ఎన్నికవగా విప్ ఆది శ్రీనివాస్ కాపు సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికర మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు చైర్పర్సన్ పదవికి పోటీపడగా ఏర్పడ్డ ప్రతిష్టంభనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్యవర్తిత్వంతో ముగింపు పలికారు. వేముల నాగలక్ష్మికి మున్సిపల్ చైర్పర్సన్ గా 2 ఏళ్ల కాలపరిమితి, సంబనబట్ల సంతోషికి 3 ఏళ్ల కాలపరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వేముల నాగలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ గా, వైస్ చైర్మన్ గా ఇందారపు రామన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా గెలిచిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం మేరకే చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక జరిగినట్లు తెలిపారు. ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన పట్టణ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేసిన తర్వాతే విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహాయంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మరి ఊహించని విధంగా 15 మంది వార్డు సభ్యులుగా కౌన్సిల్గా గెలిపించినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా జనరల్ మహిళ అయినటువంటి సందర్భంలో పట్ల మా సంఘాన్ని పట్ల మా సంతోష్ దినేష్ ఆ చెల్లె కూడా ప్రత్యేకంగా మరి వారు బరిలో ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని అన్నగా నా యొక్క మాటను ఏదైతే నమ్మకంతో 2 సంవత్సరాలు నాగలక్ష్మి చెల్లకు, 3 సంవత్సరాలు సంగనమట్లే దినేష్ సంతోష్ దినేష్ గారికి ఇచ్చే విధంగా ఒక ఇంటికి పెద్దగా, కుటుంబ సభ్యుడిగా, ఓడినా గెలిచిన వారి మధ్య ఉన్నటువంటి అన్నగా పార్టీ అధిష్టాన వర్గం యొక్క మాటను మన్నించి సంతోష్ చెల్లె దినేష్ గారు మరి అవకాశం చెల్లె నాగలక్ష్మికి ఈరోజు కౌన్సిల్ లోపల చైర్మన్గా అవకాశం ఇచ్చే విషయంలో కూడా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వైస్ చైర్మన్గా మన ఇందారపు రామన్నకు అవకాశం సభ్యులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు చేతులు జోడించి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పట్టణంలో 26 వార్డులు ఉండగా కేవలం 6 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ గా మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ గా ఓంకార్ నవీన్ ఎన్నికయ్యారు. మొత్తం 26 వార్డుల్లో బీజేపీ 10, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. మెజారిటీ సీట్లు బీజేపీకి ఉన్నప్పటికీ స్వతంత్రుల అండతో కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. దీంతో 20 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ 6, స్వతంత్రులు 4, ఒక బీజేపీ కౌన్సిలర్తో కలిసి చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాగా కొరుట్ల పట్టణంలో 33 వార్డులకు 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో చైర్మన్ స్థానం దక్కించుకోవడం ఆ పార్టీకి సులభమైంది. కొరుట్ల మున్సిపల్ చైర్మన్ గా తిరుమల వసంత, వైస్ చైర్మన్ గా ఉల్లాహాద్ ఎన్నికయ్యారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ క్రతువు ముగించారు. వేడుకల్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం లింగన్నపేట శ్రీ హరిహర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ పిట్ల ఎల్లం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారికి ఒడిబియ్యం, కట్నకానుకలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వేద పండితులు రామయ్య శర్మ, సుదర్శన శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, ఆలయ పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం ఏనుగల్ గ్రామంలో స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట శ్రీ సీతారామస్వామి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయంలో ఆలయ నిర్వాహకులు దేవదాసు గౌడ్, కలకుంట్ల కిషన్ రావు ఆధ్వర్యంలో శివ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పండితులు రాచర్ల పార్థసారథి శర్మ, శివశర్మ నేతృత్వంలో కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. సర్పంచ్ మల్లుగారి పద్మ, నర్సాగౌడ్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్ని తిలకించారు. అనంతరం మహిళలు ఒడిబియ్యం, కట్న కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజు, పత్తిస్వామి, మహేష్, కృష్ణమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదిలా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నాట్యం, హరికథ తదితర కార్యక్రమాలు అలరించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చైర్మన్ పల్లి కొండారెడ్డి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ పుట్కపు మహేష్, ప్రధాన కార్యదర్శి సూర యాదయ్య, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల గ్రామ ప్రజలకు ప్లస్ సంఘ పెద్ద మనుషులకు, శివ భక్తులతోని మరి మాకు ఇది ఒక 10 సంవత్సరాలు వెనుకబడ్డది గుడి. అది కూడా మేము ఇప్పుడు 2-3 సంవత్సరాలనే అది కూడా మేము కవర్ చేస్తాము. ఇప్పుడు శివ భక్తులతోని శోభయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణం, అదేవిధంగా ఇప్పుడు ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతి ఒక్క దాతలకు పేరు పేరున ఓం నమ శివాయ, అందరికీ శిరస్సు వంచి నమస్కారం. అదేవిధంగా ప్రభుత్వ విప్ గారు ఇవాళ కొంచెం మీటింగ్ ఉన్నదని కొంచెం లేట్ అయింది. వచ్చిన తర్వాత ఇంకా మాకు 5-6 పనులు ఉన్నాయి, వారి చేతి మీద మేము జరిపేయాలని కోరుకుంటున్నాము. అందరి గ్రామ ప్రజలకు అందరికీ ఓం నమ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాలు గెలిచినా చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో బీజేపీ నుంచి గెలిచిన కొందరు అభ్యర్థులు మెట్పల్లి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు సమాచారం. అధికారులకు బీఫామ్ ఇవ్వడంలో ఆలస్యం జరగడంతోనే చైర్మన్ పదవి చేజారిపోయిందని బీజేపీ అభ్యర్థులు ఆరోపించారు.
ఈ ఘటనతో స్థానిక రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈరోజు జరిగిన ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 మంది మున్సిపల్ కౌన్సిలర్ గెలిచిండ్రు. వాళ్ళని నేను మున్సిపల్లో పొద్దుగల ఈ ప్రాసెస్లో భాగంగానే మున్సిపల్కి వెళ్ళి నిన్న మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏదైతే విప్పు నాకు పంపించిన వెంటనే నేను మన మున్సిపల్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈరోజు జరిగిన యొక్క ఈ కార్యక్రమంలో మా నుంచి మీనా సుఖేందర్ గౌడ్ అంటే నా కాంగ్రెస్కి ఓటేసిండు. దానికి విప్పు వర్తిస్తుంది, అది మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. దాన్ని వీళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని అనవసరంగా నా మీద, నా కుటుంబం మీద దాడి చేసి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నా. స్టేట్ పార్టీ దృష్టికి తీసుకుపోతా, వాళ్ళు పార్టీ దృష్టికి తీసుకుపోతా, వాళ్ళు ఏ విధంగా చెప్తే దాని మీద మేము ఫాలో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నా. నాది ఎటువంటి తప్పు లేదు, మేము ఎటువంటి మోసం చేయలేము. విప్పు మనం స్టేట్ పార్టీకి వచ్చిన విప్పు మనం జారీ చేసినామని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.